హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. ఈ వీడియోలో అమ్మవారి అలంకారాలు, తిథి, వార, నక్షత్రాలు తెలుసుకుందామండి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రి, విజయవాడ ప్రకారం అండి ఈ పట్టిక. ఇంకొకటి కూడా ఉంటుందండి, శ్రీశైల భ్రమరాంబిక అవతారాలు వేరే ఉంటాయండి. కుష్మాండ అట్లా కొన్ని అవతారాలు ఉంటాయి, అది వేరే ప్రకారంగా. ఇది నేను విజయవాడ ప్రకారంగా తీసుకున్నానండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర దసరా మహోత్సవములు 2025 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం 22 సెప్టెంబర్ 2025 నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి గురువారం 2 అక్టోబర్ 2025 వరకు ఈ నవరాత్రులు ఉంటాయండి. అమ్మవారి దివ్య అలంకారాలు చూద్దాం. మొదటి రోజు 22 సెప్టెంబర్ సోమవారం అవుతుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. మొదటి రోజు అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. రెండో రోజు 23 సెప్టెంబర్ 2025 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ విధియ శ్రీ గాయత్రీదేవి అలంకారం, రెండవ అలంకారం. మూడవ అలంకారం 24 సెప్టెంబర్ బుధవారం ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, మూడో రోజు. నాలుగో రోజు 25 సెప్టెంబర్ 2025 గురువారం ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయనీదేవి అలంకారం. ఈ అలంకారం కొత్త అలంకారం అండి, అంటే మనం ఎప్పుడు చేయలేదు ఇది వారికి ప్రీవియస్గా. ఐదో రోజు 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకారం. 27 సెప్టెంబర్ శనివారం ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం, ఆరో రోజు. ఏడవ రోజు 28 సెప్టెంబర్ ఆదివారం అవుతుందండి. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాచండీ దేవి అవతారం అండి, ఏడవ రోజు. ఎనిమిదవ రోజు 29 సెప్టెంబర్ సోమవారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం శ్రీ సరస్వతి దేవి అలంకారం మనకి ఏదో రోజు అండి, ఎనిమిదవ రోజు. తొమ్మిదవ రోజు 30 సెప్టెంబర్ మంగళవారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి అలంకారం అండి. నెక్స్ట్ 10వ రోజు 1 అక్టోబర్ 2025 బుధవారం ఆశ్వయుజ శుద్ధ నవమి మహానవమి మహిషాసురమర్దిని దేవి అలంకారం, లాస్ట్ డే అండి. లాస్ట్ డే 11వ రోజు 2 అక్టోబర్ 2025 గురువారం ఆశ్వయుజ శుద్ధ దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము. ఇదే రోజు మనం దసరా కూడా జరుపుకుంటున్నామండి. ఇదే రోజు. ఇక్కడ మీకు వీడియో క్లిప్పింగ్ చూపిస్తున్నాను చూడండి, నేను జస్ట్ రాసుకున్నాను, అది ఒకసారి చూసుకోండి. ఇక్కడ 29 రోజు సరస్వతీదేవి అమ్మవారి అలంకరణ రోజు మధ్యాహ్నం 3:30 నిమిషాల నుండి 4:30 నిమిషాల మధ్యలో మన రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సార్ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తాడండి. ఇంకా లాస్ట్ డే అంటే దసరా రోజు 2 అక్టోబర్ రోజు ఉదయం 9:30 మహాపూర్ణాహుతి ఉంటుందండి. సాయంత్రం 5 గంటలకు పవిత్ర కృష్ణానది యందు హంసవాహన తెప్పోత్సవం కూడా ఉంటుందండి. ఏ రోజు? 2వ రోజు అక్టోబర్. ఇక్కడ కాత్యాయని దేవి అమ్మవారు మనకి 4వ రోజు అవతారము. ఈ కాత్యాయని అమ్మవారు మనకి పెళ్ళి కాని పిల్లలకి మంచి హస్బెండ్ రావడానికి ఈ కాత్యాయని అమ్మవారు వ్రతం చేసుకోవచ్చండి. 7 రోజులు కానీ మంచి రిజల్ట్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మూలా నక్షత్రం అంటే సరస్వతి అమ్మవారికి ప్రతీక. మూల నక్షత్రంలోనే పుట్టింది కదా అండి అమ్మవారు, సరస్వతి అమ్మవారు. విద్యా బుద్ధులు కలగాలంటే ఆ రోజు అక్షరాభ్యాసం కూడా చేయించుకోండి, బాసరలో బాగుంటుంది, చాలా మంచిదండి. మహాచండీ ఇంకొకటి, మహాచండీ అవతారం 7వ రోజు ఉందండి. మహాచండీ అవతారం 7వ రోజు. ఆ చండీ హోమం చేస్తే మనము ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ అవుతాయండి. చండీ హోమంలో ఒక్కసారి కూర్చోండి, మీకు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అన్నీ పోతాయండి, తొలగిపోతాయి.
ఆ అమ్మవారే మీకు ఒక సొల్యూషన్ ఇస్తుంది. మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీకు ఆ రిజల్ట్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.